రెబెక్కా, నువ్వు నాగరిక జీవితానికి బాగా అలవాటు పడిపోయినట్టున్నావు. అదిగో ఆ కళ్ళు చెట్టు ఎక్కి ఒక్క గుటక మింగావంటే పూర్తిగా మత్తైపోతావు. గుడ్ గుడ్. సామంటారు మీరు అందరూ మంచిగా ఎక్కడికని వెళ్ళి. వీడికి ఇంకో చోట పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకడు. అదిగో 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 అదిగో. చెక్ ఇంకా రాలేదురా. నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ చేయనా డబ్బులు? ఓకే పర్లేదు సార్. సార్ అది ఆ సీరియల్ అరే బాబు, శృతిదయా శృతి. ఇద్దరి మధ్య శృత 2 సార్లు మర్డర్ చేసి పాతి పెట్టినాడు. సీరియల్ సార్, మీది సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సీరియల్ అయిపోతుంది, నువ్వే లీడ్ చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్. పక్కా కదా సార్? అరే పక్కారా బాబు. థ్యాంక్ యూ సార్. అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ లాంటివి చేయొచ్చు కదా, కొంచెం లైట్ లోకి వస్తావు. ఐ మీన్ ఈ ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా. ఇక్కడ సార్ ఒక్కొక్కడు ఒక్కొక్క లైన్ లో ఉన్నాడు. అప్పుడంటే వీఆర్ కిడ్స్, నౌ వీఆర్ అడల్ట్స్. నేను బయలుదేరుతా సార్. ఐ మేక్ మూవ్. యా బాయ్ బాయ్. సీ యూ. అరే ఏంటి ఇంకా వెళ్ళలేదా? అరే సాత్విక్, నువ్వు కూడా వెళ్తున్నావు కదా? వెరీ గుడ్. రే పక్కా వీడిని చూసుకుంటావుగా? పక్కా డాక్టర్ నమ్మేస్తా. రే నెక్స్ట్ 3 days లో వాడు ఫ్రెంచ్ ఎగ్జామ్ ఉంది, కొంచెం చదివేటట్టు చూడరా ప్లీజ్ రా. ఓకే డన్ డన్ డన్. వాట్సాప్. నమస్తే. హలో. No more TVs. వెళ్ళినప్పటి నుంచి బాగా నవ్వడం మానేసి. హీరో గారికి ఇంగ్లీష్ రాక తెలుగులో డబ్బింగ్ చెప్తున్నాడు, పైగా వీడు మొహానికి ఫ్రెంచ్ ఒకటి. ఏంటి కథ, ఎప్పుడు వెళ్తుంది? సరేనా నన్ను అవన్నీ నీకు ఎందుకంటే పెరుగు తోడు పెట్టు, కొంచెం గీజర్లు అవి వాడు ఇంట్లో తింటే కదే. చిన్నపిల్లాడు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ అని అక్కడ ఇక్కడ తిరక్కు. వాడిని చూసే నన్ను నేర్చుకోరా. వాట్ డూ యూ వాంట్ టు బికమ్? రే ఇంత చదువు చదివి వంట వండుతావు. ఆస్ట్రోనాట్ అంటే మూన్ మీద పోతానని, రెస్టారెంట్ కాదు. 30 years వరకు ఏం చదవాలను, ఎక్కడ చదవాలను మొత్తం ప్లాన్ చేసుకున్నాడు. అది ప్లానింగ్ అంటే. దానికి ఫ్రెంచ్ ఎగ్జామ్ ఎందుకు డాడీ? మూన్ ఫ్రాన్స్ లో ఉంటుందా? ఎందుకండి బయలుదేరే ముందరా మీరు ఏం చేస్తాడేమో నాకు డౌట్ గానే ఉంది నేను చూస్తుంటే. వెళ్ళేటప్పుడు ఎందుకన్నా మాట్లాడలేదు? కెమెరా తమ్మి. అరే ఫ్రెంచ్ గించి వదిలిపెట్టు, పక్కకి ఇచ్చేయి. అదొక ప్లే స్టేషన్ ఆడుకుంది. రెస్పెక్టబుల్ ఫ్యామిలీ. కార్తిక్ గారు ఇంకా బతికే ఉన్నాడా? హలో అన్నా, ఎట్లనో అంత బాయేనా? ఏంది? వచ్చిండు వెంగళ బాబాయ్ కూడా వచ్చిండు. క్రేజీ సీన్ జరిగేది. ఇట్లా తినడానికి కూర్చున్నాం బంతి భోజనాల్లో అందరము. ఇట్లా ఈ వడ్డీ చెట్టుని నల్లిబొక్కే అని సాగు కొడితే ఆడు మొత్తం పులిసి అంతా షర్ట్ పైన వేసిండు. ఇట్లా ఇక పిచ్చోన్ లెక్క అరవడం స్టార్ట్ చేసిండు. ఆని పాపం వెనకకి తీసుకెళ్లి ఒక కట్టెకి బట్ట చుట్టి కొట్టిర్రా అని, సౌండ్ రావద్దని వెనకకి తీసుకెళ్లి కొట్టిర్రా. ఏం కొట్టిర్రా బాబు, అసలు నాకైతే ఫుల్ జోష్ వచ్చింది. ఇట్లా అమ్మా లాస్ట్ నేను కూడా కొడదాం అనుకున్నా. ఆడావిడంతా నా పెళ్లి గురించి నేను ఎందుకు కొట్టకూడదు అని. ఇక దాని తాత సర్లే ఇక పిల్ల కూడా ఉంది అని లైట్ తీసేసుకున్నా. నువ్వైతే పక్కా కొడుతుండేరా, నువ్వైతే క్రేజీ కొడుతుండేరు. ఇట్లా క్లిప్ ఓకేనా? ఇది పింపుల్స్ తీసేసా. నా పింపుల్స్ నేనేమన్నా ఇది గ్రాఫిక్స్ వాడి పింపుల్స్ తీసేసి. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. ఇదేదో మాట్లాడుతుంటారు. నా దోస్త్ ఎవడో నువ్వు వెడ్డింగ్ ఫిలిమ్స్ లో జేమ్స్ కామరాన్ అని చెప్తే నీ దగ్గరకు వచ్చిన. నువ్వేంది ఇట్లా మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా నీకు? మేమెవరో అసలు తెలుసా? పైసలు ఇయ్యా నీకు, అడ్వాన్స్ ఇయ్యా. నేను చేస్తావా చేయవా చక్కగా చెప్పు. సరే అన్న, ట్రై చేస్తా. చేయకపోతే వగులుతుంది అప్పుడు. వేస్ట్ మ్యాక్ కొనుక్కుంటారు ఎడిట్ చేయడానికి, ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. పండు నాకు కన్ఫ్యూజన్, అదే 3 nights నుంచి స్లీప్ లేదు. కన్ఫ్యూజన్ లో చేయనుకొని మౌస్ అనుకొని చేయబట్టుకున్నా. సారీ అక్క, నా సారీ.
చెప్తూనే ఉన్నా అసలు వాడు చూడు ఎడిటర్ ఎట్లా జుమాంజిలా ఉన్నాడు. హాయ్ కౌశిక్. అయితే డోంట్ టచ్. Bang bang! Bajao bang 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 uppi. They paid, no? నో Oh, every day is not Sunday. ఆపరా సోది మొహోడా, నువ్వు నీ ఎదవ ఇంగ్లీషు. ఏం కావాలి? పని ఉందాక ఇప్పుడు. హలో, నాకు కూడా పని ఉంది. తెలుగు సీరియల్ లీడ్ యాక్టర్. ఫు, పాకి అనే తమిళ సినిమా వచ్చింది చూసావా? సిలీ. నీకు క్రేజీ న్యూస్ ఇస్తా. కార్తిక్ గారు ఫోన్ చేసి అంటే పెళ్లి ఫిక్స్ అయిందంట, పార్టీ ఇస్తా అంటుండు. లెట్స్ డ్యామేజ్ ద లివర్ బ్రో. Wow! What about Vivek? మైక్, దట్ సైకో వివేక్. ఆడే ఏంద్రా ఏమైంది? వాడు ఏం చేసినాడు? అరే ఏం చేయలేదు, ఊరికే వచ్చినా. మళ్ళీ యూనిఫామ్ లో ఎందుకు వచ్చినావు? అరే ఏదో నైట్ డ్యూటీ దాస్తున్నావు. కాబట్టి వచ్చినా. రాకూడదా? ఏదో దాస్తున్నావు. ఏం కాదు, వాడు ఎంత అర్థం చెప్పినా కాదు. వినడు. ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాడు రాత్రంతా. తిరగడం చేయడం ఎన్ని ఏడాడు? సార్లు చెప్పినా వినడు. ఏదో ఒకటి. ఎడపోయినా ఉన్నాడు ఇక్కడనే. ఆఫీస్ పోలే? వాని ఇష్టం. ఇప్పుడే లేచినట్టున్నాడు. ఎందుకు? డోర్ ఫాల్ట్. డోర్ ఫాల్ట్ నీ ఫాల్ట్ తెలియదు మరి. సరే ఏంది? ఇంట్లో అద్దాలేదురా? లైట్ ఎక్కువ ఉందా? పటాలన్నతో లైట్ ఉంటది. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి ఇయ్యాల. నాగుల పంచమి నాలుగు పంచమే అట్లా కూడా ఇస్తారా మేము అట్లా ఆఫీస్ లో? నా ఆఫీస్లో ఇస్తారు. మా ఆఫీసులు ఇస్తారు. మాకు తెలియదు మరి, మేము చదువుకోలే. ఏంది మా రెడీ పో, ఆఫీస్ పో. ఇస్తా పో. మా ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. ఎడబోతున్నావురా? అమ్మ దోశలు వేస్తున్నాగా, వచ్చి తినేదొచ్చుగా. బల్బా అంత మంచిదేనా? బయట ఏం కథలు పడుతున్నావురా? ఏం పడట్లే. నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏం పని చేసినవురా? ఏమైంది ఇప్పుడు? అమ్మాయి కార్ నెంబర్ ప్లేట్ నీ కారుకు ఉంది. సిగ్నల్ జంప్ చేస్తున్నావు. చలనాలన్నీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాయి. వాళ్ళ అయ్యా రాత్రి వచ్చి పెద్ద గొడవ. నా ఇజ్జత్ తీసిండు. అలా యూత్గా అంటుండు. ఉట్టిగంటున్నా పోయి నీ నోటమ్మని చిన్నాలరా. వాళ్ళ అయ్యా మంచోడో చెడ్డోడు. నువ్వు పెద్ద బుద్ధిమంతుడు, మీ అయ్యా శ్రీరామచంద్రుడా. దిగొచ్చిరా ఇద్దరు. ఒక దోశ ఏ వద్దు. నీకు. నాకు చాలు. బొక్కలు ఈరదీస్తా కొడక. ఎదువేషాలు వేసినావు అంటే ఇంకోసారి. అర్థమవుతుందా? ఏం మంచిరా. దోశ ఏమన్నా? చెప్తున్నా అర్థం చేసుకో. నువ్వు అమ్మ మాడిపోయిన దోశలు నువ్వును. ఉప్పు వేయమంటే కారం వేస్తావు, కారం వేయమంటే ఉప్పు వేస్తావు. నేను చెప్పేది విను. ఇంకోసారి ఆ అమ్మాయి గురించి నా దగ్గర మాట్లాడకు. అది నన్ను పోయి అడిగినావా? ఎందుకు వదిలేసినావు మా ఉన్నని? అడగలే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు దాని గురించి? పోయి దానికి చెప్పు, మా ఓడికి చేసిన ద్రోహానికి ఇది ఫైన్, పోయి కట్టుకోమని చెప్పి. ఇంకోసారి దాని గురించి మాట్లాడక నా దగ్గర. అర్థమవుతుందా? అంత తీటుంటే నువ్వే పోయి కట్టుకోపో. చలా నాకు చెప్తున్నావు పెద్ద. ఏమైందిరా వెళ్ళిపోయినాడు? అన్ని బాగుపలుకులే. దోశ ఒకటి పెనం తీసుకొని ఒక్కటేస్తా. దోశ లేకుంటే నీ పోలికలు వచ్చినాయి.